అడ్డం తిరుగుతున్నాడు, బాగా గారాబం అయిపోయింది, బాగా అడ్డం తిరగటం. చూసారుగా అండి. గుడ్ మార్నింగ్, శుభోదయం, అలానే హ్యాపీ సండే. ఏంటంటే సంగతులు, నేను పెద్దోడు సెంటర్కి వెళ్తున్నాము. ఇంట్లో కూరగాయలు, తర్వాత వచ్చేసి పిల్లలకి టిఫిను. మిక్సీ కొన్నాను కానీ రాజకుమారిని టిఫిన్ చేయమని చెబుతుంటే ఇలేమని చెబుతా ఉంది. నిజమే, మొన్న వెనుకనెల్లో కానీ బంగారం విషయమే చూసుకున్నాం కానీ మిగతా సరుకులు ఏం తీసుకురాలేదు. అది నా తప్పే, రాజకుమార్ తప్పు కాదు. ప్రేయర్ అయిపోయిన తర్వాత సరుకులకి వెళ్ళి తీసుకురావాలి. పేటకి వెళ్దాం అనుకున్నాం కానీ డీమార్ట్లో ఆడ 10 రూపాయలు చూసుకుంటే లాంగ్ అయిపోతుంది, మాకు చాలా దూరం అయిపోతుంది. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 35 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అదే వినకుండా అనుకోండి మాకు 15-20 వచ్చిద్ది. అందుకని చెప్పేసి పెట్రోల్ అయినా అలానే పొయ్యి వచ్చేసరికి మనం అల్లాడిపోతాం. అదే వినకుండా అనుకోండి పొయ్యి అమ్మని రావచ్చు, జియో మార్ట్లో కూడా తీసుకురావచ్చు. ఆడ ₹1 ఎక్కువైనా కూడా ఆ వార తగ్గుతుంది కదా జర్నీ. అందుకని చెప్పేసి ఇంకా ఆ ఊర్లో అయితే, ఇంకా మా ఊర్లో అయితే వినకుండా అయితే ఇంకా మట్టి పాత్రలు కూడా తెచ్చుకోవాలనుకున్నాము. ఈరోజు కంపల్సరీ ఎట్టైనా మట్టి పాత్రలు కూడా తెచ్చుకోవాలి. మరి ఈరోజు ఆదివారం కదా, ఉంటే ఉండవో తెలియదు అంతగా. రేపేమో పనికి వెళ్ళాలి మేము. సరేలే, అది ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తాం. తర్వాత వచ్చేసి అలానే ఇంకా మొన్న ఒక 2 months బ్యాక్ మేము ఒక కానుక ఇవ్వాలనుకున్నాం దేవునికి. అయితే మేము పాట పాడిన సంగతి తెలుసు కదా, ఒక 15,000 దాకాని. అయితే వాటిలో ఒక 5,000 ఇచ్చేసాము, ఇంకా 10,000 ఇవ్వాలి. ఇంకా 2 కితాలకి ఇద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ అలా కాదు, దేవునికి ఇచ్చే విషయంలో నీ కాడికి నా చెయ్యి ఎనికెనికి వెళ్ళిపోతూ ఉంది. అది నాకు ఎనికెనికి వెళ్ళిపోతుంది. అలానే నా లైఫ్లో కూడా ఈ ఒక 2 months నుంచి ప్రతిదీ రాజకీయ నాకైనా ఏదో ఒకటి నడువుల నొప్పులు రావడము, లేకపోతే పిల్లల విషయంలో అయినా, అలానే మా విషయంలో కుటుంబ విషయంలో ఏదైనా కానీ ఏ చిన్న బాధ కలిగినా నొప్పి కలిగినా కూడా ఓహో దేని వల్లే మనం ఇలాగా ఆపుకున్నాం కదా, దానివల్ల ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు ఒక మొక్కు అనేది మనం మొక్కున్నాం అనుకోండి, ఆ మొక్కు తీరకపోతే ప్రతిదీ ఏదైనా కానీ ఒకవేళ యాదృచ్ఛితంగా తగిలినా కూడా దెబ్బ అది దేవుని వల్లేలే, దేవుని కోపపడ్డాలే మన మీద అన్న ఉద్దేశంతో అదొక ఫీలింగ్ వచ్చింది అన్నమాట. అంటే అదొక గిలి పోగొట్టుకోవాలి. అందుకని చెప్పేసి మనం మొక్కులు తీర్చుకుంటాం కదా. అదే రీతిన రాజీ మరి ఈరోజు దేవునికి మనం కానుక ఇవ్వాలనుకున్నాం కదా, అది ఇచ్చేద్దాం. మరి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేస్తా కానీ దేవునికి ఇస్తే మేలు. అయినా చేసినా చేయకపోయినా మనకి ముందు సాటిస్ఫాక్షన్ అయ్యిద్ది. ఇంకా దేవుని దృష్టిలో మనం ఏది తక్కువ చేయలేదు అన్నట్టుగా. ఎట్లా చెబుతా, మేమైతే విజయవాడలో పని చేస్తున్నప్పుడు 3 నెలలకు మా నాన్న స్పాన్సర్ చేస్తూనే ఉంటాడు. 10,000 అలాగా. మేము కలర్ టెంపుల్ వెళ్తాం కదా, ఆ మూమెంట్లో ఏంది ఇంకా మూమెంట్లో ప్రతిదీ ఇంకా చర్చికి వెళ్ళటము, 3 నెలలకు ఒకసారి స్పాన్సర్ చేయడము, అలాగే దేవుళ్ళు బాగా ఉండేవాళ్ళమే. నాన్న కూడా మారి అప్పుడు చాలా చేసేవాళ్ళమే. అదే రీతిన మళ్ళీ ఈరోజు మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం దేవునికి చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి త్వరగా వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకుని వస్తాను. వస్తూ మటన్ కూడా తీసుకొస్తాను. తర్వాత కూరగాయలు ఏమో ఉన్నాయిగా, లేవా? ఇంకా అవేనా సరుకులకి మరి వెళ్దాం. ప్రార్థన అయిపోయినా కానీ రేపు ఇంకా అదండి సంగతి. ఇంకా దేవునికి ఇస్తున్నాం, అంతకంటే పెద్ద ఆనందం ఏముంది. ఇంకా ప్రార్థన చేసుకున్నప్పుడు మా కుటుంబం గురించి ఎలా ఎన్నో గడుస్తూ ఉన్నదిగా. ఈరోజు పండగ మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, వీటన్నిటికీ గుర్తుగా దేవుని పరిచయం కొరకు కొంత గొప్ప సహాయపడుతుంది. అలానే ఈ డబ్బులు ఇచ్చేది ఏదో బయట కూడా ఇస్తే పేదవాళ్ళకి బాగుంటుందని అనొచ్చు. కానీ మన సువాసనికి మనం సెలబ్రేషన్ చేసినప్పుడు ఒక 40 మందికి భోజనాలు పెట్టాం కదా, అందుకంటే ఏముంది. ఇది దేవునికి మనం ఇచ్చే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి ఆయన ఇంకా దీవించాడు అనుకో, ఒక 100 మంది పెట్టుకోగలుగుతాం. అంతే కదా. సరే మరి నేను త్వరగా వెళ్ళొస్తా. మొత్తం పట్టుకో.
బయలుదేరాము. ఓ సుహాసిని హాయ్ చెప్పమా. హాయ్ చెప్పు బేబీ, స్మాల్ బేబీ. ఏం కూడా సుహాస్ గారు కుక్క పట్టే సంగతి మీకు తెలుసు కదా, అలాగా ఏం కూడా కుక్క పట్టినట్టు యాక్షన్ చేస్తుంది. కర్ర తీసుకుపోయేసరికి కర్ర తీసుకుని కొట్టపోయేసరికి ఉదయో 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 అని అంటుంది. దొంగేసానండి పిల్లగాడ. ఏదంటా మంచిగా ఉంది పిల్లలకి. సరేనండి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇద్దాం. అది చేపలకి వెళ్ళాం కానీ చేపలు పడలా. అందరం వెళ్ళి వచ్చిన కానీ ఏ పని చేసినా మరి సక్సెస్ అయ్యింది. అట్లా ఉంటుంది. ఓకేనండి, ప్రేయర్ అయితే అయిపోయింది. ఒక కాను కూడా ఇచ్చేసాము అనుకున్నది. ఈరోజు మట్లాదివారం కదా, ఈరోజు చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈదాకు తీసుకొచ్చి వాటి పూలు గుచ్చి అట్లా చేశారనమాట. కనపడుతుంది. ఇది ఒక స్పెషల్ డే రోజు. ఈ స్పెషల్ డే రోజు కానుక వేయడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఏ సాగర్ ప్రేయర్ చేసుకుంటావా? ప్రార్థన చేయించుకొని పోవా? ఓకేనండి, ప్రేయర్ అయిపోయి ఇంటికి వచ్చేసాం. ఈరోజు సండే స్పెషల్ దొండకాయ కూర, దొండకాయ టమాటా సన్నగా తరిగి కుక్కర్లో బాగా ఉడికిచ్చి కర్రీ చేసింది. అలానే ఉదయం వండిన అన్నం. మాకు ఇది సండే స్పెషల్. అడ్డం తిరుగుతున్నాడు, గారాభం ఏం పోయింది, అడ్డం తిరగటం. చూసారుగా, మాకు కుక్క పడితే మాకు అంతా సర్లేండి, బాయ్ మరి ఇంకా.